అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ వాళ్ళే ఓన్‌గా ఇచ్చినటువంటి ఈ పై చార్ట్ గాని, బార్ గ్రాఫ్ గాని, టేబుల్ గాని ఇచ్చినప్పుడు ఈ రకమైన టెంప్లేట్‌ని ఉపయోగించుకొని సింపుల్‌గా రాసే విధానం గవర్నమెంట్ వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ముద్రిస్తారో మనకి 10థ్ క్లాస్ ఏదైతే ఆహ్, ఎగ్జామ్ ఏదైతే పెడుతుంటారో వారే అధికారికంగా విడుదల చేసినటువంటి టెంప్లేట్‌ని మనం చూస్తున్నాం ఇప్పుడు. ఈ టెంప్లేట్ ద్వారా ఏందంటే పై చార్ట్ ఇచ్చిన, బార్ గ్రాఫ్ ఇచ్చిన, టేబుల్ ఇచ్చిన సింపుల్‌గా మనం రాసే విధంగా ఈ విధంగా అంటే ఏం లేదు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే బట్టి పట్టేసి జస్ట్ ఏది ఇచ్చినా గాని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా రాయడమే. ఈ విధంగా మీకు చాలా సింపుల్‌గా వివరణలు కావాలంటే టాపిక్ వైస్‌గా మీకు చూడండి 16థ్ క్వెషన్, 17థ్ క్వెషన్ ఈ విధంగా 22, 24, 25 ఈ విధంగా ఏవైతే అన్నీ కూడా మీకేందంటే వరుసలో ఇవ్వబడ్డాయి. చక్కగా మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ ప్లేలిస్ట్ లింక్ కావాలంటే సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో లింక్ అని గనక అడిగినట్లయితే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్లేలిస్ట్ లింక్ అనేది. మీరు మొబైల్‌లో చూస్తూ ఉంటే ఐకార్డ్స్ వస్తూ ఉంటాయి. అండ్ చివర్లో ఎండ్ స్క్రీన్స్ కూడా మీకు ఈ విధంగా కనబడతాయి. వాటి ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు. లేదా టైటిల్ ఈ ఏదైతే వీడియో టైటిల్ ఉందో దాన్ని క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడం ద్వారా కూడా మీరు ఈజీగా ఆ ప్లేలిస్ట్‌ని మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. చాలా సింపుల్‌గా నేర్పించే విధానం అనేది మనం చూస్తున్నాం. సరే ఇక్కడ ఉన్నది చూద్దాం. క్వెషన్ నంబర్ 37B అండి. 10 మార్కులకి ఇది ఇవ్వబడుతుంది. చిట్ట చివరి ప్రశ్న ఇదే మన ఎగ్జామ్ పేపర్‌లో వచ్చేసి. అదిగోండి ఈ విధంగా టేబుల్ ఇచ్చారు మోడల్ పేపర్‌లో. బి అన్నమాట. దీన్ని ఎలా రాయాలి అంటే చాలా సులభంగా మనకు ఒక టెంప్లేట్‌ని చూడండి యూ మే యూజ్ ద ఫాలోయింగ్ టెంప్లేట్స్ టు గివ్ ప్రాక్టీస్ టు ద స్లో లెర్నర్స్. స్లో లెర్నర్స్‌కి వీటి ద్వారా ప్రాక్టీస్ చేయించొచ్చు అన్నారు. పై చార్ట్‌కి గానీ, బార్ గ్రాఫ్‌కి గానీ, టేబుల్‌కి కానీ ఈ టెంప్లేట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ గ్రాఫ్స్ ఆర్ టేబుల్. ప్రతి గ్రాఫ్‌కి, ప్రతి టేబుల్‌కి వాడుకోవచ్చు అని చెప్పారు. ఇట్ హెల్ప్స్ ద లెర్నర్ టు రైట్ క్వెషన్స్ ఈజీలీ. ఈ క్వెషన్‌ని ఈజీగా రాయడానికి ఈ టెంప్లేట్ ఉపయోగపడుతుంది అన్నట్టుగా అధికారికంగా ఈ టెంప్లేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పై చార్ట్‌ని మనం అక్కడ నిక్షిప్తం చేయబోతున్నాం. అంటే దీన్ని గనక 10 మార్కులకి ఇస్తే ఎలా రాయాలి టెంప్లేట్ ప్రకారం చూస్తున్నాం. ఇదేంటంటే సెక్టార్ వైస్ ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ ఇన్ 2022-23 డ్యూరింగ్ ఏప్రిల్ టు సెప్టెంబర్ 2022. ఇది టోటల్‌గా టైటిల్. ఇందులో చూసుకుంటే సర్వీసెస్ 22%, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ 34%, టెలికమ్యూనికేషన్స్ 4%. ఈ విధంగా ప్రతి కూడా చూడండి ట్రేడింగ్ 18%, ఆటోమొబైల్ 5%, కన్‌స్ట్రక్షన్ అండ్ ఇన్‌ఫ్రా యాక్టివిటీస్ 5%. ఆ తర్వాత మనం చూసినట్లయితే కెమికల్స్ 7%, డ్రగ్స్‌కి 4%, అదర్స్ వచ్చేసి 1%. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చంటే చూడండి సింపుల్‌గా మనం ఈ టైటిల్‌ని టైటిల్ లాగా పెట్టేసి సింపుల్‌గా ద షేర్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ ఓకే. ఇదంతా టైటిల్ పెట్టేస్తాం. దిస్ ఈజ్ అనేసి మరలా టైటిల్ పెట్టేసిన తర్వాత మనం సింపుల్‌గా ఏం చేస్తామంటే దిస్ ఈజ్ అనేసి సెక్టార్ వైస్ ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ ఇన్ 2022-23 డ్యూరింగ్ ఏప్రిల్ సెప్టెంబర్ 2022 అని మరలా రాసి ఫుల్ స్టాప్ పెట్టి ద షేర్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ ఎంతండి ఈ కలరు 22%. అలా ప్రతిదానికి రాసుకుంటూ వెళ్తాం. ద షేర్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ ఏదండి ఈ గుర్తు ఈజ్ 34%. ఈ విధంగా మనం రాసుకుంటా వెళ్తే ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయండి. టోటల్ 9 కాంపోనెంట్స్ 9 సెంటెన్సెస్ ఫామ్ అయిపోతాయి ఈజీగా. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన టెంప్లేట్ ప్రకారం మనం ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు ఇచ్చింది బార్ గ్రాఫ్ కాదు, టేబుల్ కాదు కాబట్టి పై చార్ట్. ద పై చార్ట్ ఇక్కడ ఏం రాస్తామంటే ద పై చార్ట్ అనేసి రాస్తాం. ఇక్కడ వచ్చేసి మనం ద పై చార్ట్ షోస్ అనేసి ఏం షో చేస్తుంది ఇక్కడ
మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సెక్టార్ వైజ్ ఎఫ్డిఐ ఇన్ ఈక్విటీ ఇన్ఫ్లోస్ ఇన్ 2023 డ్యూరింగ్ ఏప్రిల్ టు సెప్టెంబర్ 2022 అనేసి ఉంది మన హెడ్డింగ్ అనేది. దీని మొత్తాన్ని ఎత్తి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం రాసేయడం జరుగుతుంది. ద పై చార్ట్ షోస్ అనేసి టోటల్ ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. అదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట. ద పై చార్ట్ షోస్ సెక్టార్ వైజ్. ఇక్కడ నుంచి మన కాపీనే. ద పై చార్ట్ షోస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏదైతే హెడ్డింగ్ ఉందో అదే మనం అక్కడ రాసేస్తాం అనమాట. కాబట్టి జస్ట్ ఉన్నది ఈ ఈ ఈ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ షోస్ తర్వాత రాసేస్తాం. తర్వాత దేర్ ఆర్ డాష్ కాంపోనెంట్స్. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయని లెక్కేసాం? 1 2 3 4 5 6 7 8 9. ఆ 9 అనే కాంపోనెంట్ ఏదైతే ఉందో దేర్ ఆర్ 9 కాంపోనెంట్స్ ఇన్ ద డాష్ పిక్చర్ ఆర్ డయాగ్రామ్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్ అనేసి మనం రాయొచ్చు. ఇన్ ద గివెన్ డయాగ్రామ్ రాయొచ్చు, లేకపోతే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే దేర్ ఆర్ 9 కాంపోనెంట్స్ ఇన్ ద డయాగ్రామ్ అట్లా పెడదాం. ద డాష్ హ్యాస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇయర్ డాష్ టు ఇయర్. ఇప్పుడు ఇచ్చింది ఏంటి ఇక్కడ మనకు తెలియదు, బార్ ఇచ్చారా టేబుల్, అందుకని వదిలేరనమాట. ఇది ఇక్కడ ఏం రాస్తాం? ద పై చార్ట్. ద పై చార్ట్ హ్యాస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకుంది? 2022 నుంచి 2023 దాకుంది. దాన్ని రాస్తాం 2022 నుంచి 2023. ద పై చార్ట్ షోస్ టైటిల్ అనమాట ఇక్కడ వస్తుంది. దెర్ ఆర్ 9 కాంపోనెంట్స్ ఇన్ ద డయాగ్రామ్. ద పై చార్ట్ హ్యాస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 2022 టు 2023. మనం కనుక ఫుల్గా రాస్తే ఎలా వచ్చిందంటే ఈ విధంగా మనకి వస్తుంది. ద పై చార్ట్ షోస్ సెక్టార్ వైజ్ ఎఫ్డిఐ ఈక్విటీ ఇన్ఫ్లోస్ ఇన్ 2022-23 డ్యూరింగ్ ఏప్రిల్. ఇదంతా టైటిల్, ఓకేనా? దేర్ ఆర్ 9 కాంపోనెంట్స్ ఇన్ ద డయాగ్రామ్. ద చార్ట్ హ్యాస్ ఇన్ఫర్మేషన్ 2020 నుంచి 2023 వరకు ఉంది. ఇది ఈ విధంగా మనకైతే ఫిల్ చేస్తే ఆ టెంప్లెట్ ఈ విధంగా అయితే కనబడుతుంది. ఆ తర్వాత ఆన్ ది హోల్ ద మ్యాక్సిమం షేర్ బిలాంగ్స్ టు. ఇందులో ఎక్కువ షేర్ ఎక్కడుందండి? 34%. ఆరెంజ్ కలర్ అంటే ఇది కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనే దాంట్లో ఎక్కువగా ఉంది. 34% అనేది ఉంది. ద నేమ్ ఆఫ్ ద హైయెస్ట్ హోల్డర్ ఏదైతే ఉందో అది రాయాలి. ఏంటది? కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ అని ఉంది కదా. కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఓకే, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనేది రాస్తాం. ఇట్ షేర్ ఈస్ 34%. మ్యాక్సిమం ఉంది కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, షేర్ 34%. డాష్ హ్యాస్ ద లీస్ట్ షేర్. ఇక ఏది ఉంది లీస్ట్ షేర్ అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1% అది అదర్స్ అన్నమాట. అదర్స్ అనేది ఉంది కాబట్టి అది కూడా ఒక కాంపోనెంట్ కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే అదర్స్. అదర్స్ హ్యాస్ ద లీస్ట్ షేర్. ద ప్రపోర్షన్ ఆఫ్ ద మినిమం షేర్ ఈజ్ 1%. మినిమం ఉన్నది ఎంత? మ్యాక్సిమం 34%, మినిమం 1%. ద సెకండ్ హైయెస్ట్ ప్లేస్ ఈజ్ టేకెన్ బై. ఏది తీసుకుంది? 34, తర్వాత 22 పెద్దదిగా ఉంది. సర్వీసెస్ అన్నమాట. ఎంత పర్సెంట్? 22%. ద సెకండ్ హైయెస్ట్ ప్లేస్ ఈజ్ టేకెన్ బై సర్వీసెస్. సర్వీసెస్ ఎంత? విత్ షేర్ ఆఫ్ 22%. ఈ విధంగా మనం రాస్తాం అన్నమాట. అండ్ ఇక్కడతో ఒకటి అయిపోయింది. డాష్ అండ్ డాష్ హ్యావ్ ఈక్వల్ షేర్ విత్ డాష్ అండ్ డాష్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఈక్వల్ షేర్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా అది మనం చూసుకోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే 5% ఉన్నాయి. ఏంటవి? గ్రీన్ కలరు తర్వాత బ్లూ కలర్ అనమాట. ఆటోమొబైల్ను కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా యాక్టివిటీస్ అది మనం రాస్తాం. ఇక ఏం రాస్తాం? ఆటోమొబైల్ను తర్వాత వచ్చేసి కన్స్ట్రక్షన్ అనేది
మొత్తం రాసేస్తాం. ఇక్కడంటే కొంచెం స్పేస్ తక్కువైంది. కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రా, యాక్టివిటీస్ అనేది రాస్తాం. హ్యావ్ ఈక్వల్ షేర్ విత్ ఎంతండి 5% అండ్ 5% రెస్పెక్టివ్‌లీ. 2 కూడా 5% ఉన్నాయి. ఇంట్రెస్టింగ్‌లీ అంటే చాలా ముఖ్యమైన విషయం ఏందంటే డాష్ విత్ డాష్ షేర్ లీడ్స్ డాష్ విత్ డాష్ పర్సెంటేజ్. ఇక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చు. అంటే ఆసక్తికరంగా ఏంటంటే అనేసి ఏముంది ఆసక్తికరంగా అనేది మనం రాస్తాం. సపోజ్ ఇక్కడ 2 తీసుకుందాం. ఏది తీసుకుందాం? సర్వీసెస్ అనేది ఉంది కదా! సర్వీసెస్ 22%, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ 34% కదా! అది మనం ఇంకో పని చేద్దాం. లేకపోతే ట్రేడింగ్ తీసుకుందాం. సర్వీసెస్, ట్రేడింగ్. ఇంట్రెస్టింగ్ ఏందంటే వ్యాపారాల కన్నా కూడా సర్వీసెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంది. అది కూడా 4% మార్జిన్ తేడా ఉంది. ఓకేనా? వ్యాపారం కన్నా, ట్రేడింగ్ కన్నా కూడా సర్వీసెస్‌కి ఎక్కువ మనం అంటే ఫారెన్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. ఏంటిది? ఎఫ్‌డిఐ అనేది జరుగుతుంది. కాబట్టి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఇంట్రెస్టింగ్‌లీ డాష్ విత్ డాష్ షేర్ ఏంది అంటే సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్ 22% ఉంది. ఇక్కడ చూడండి సర్వీసెస్. ఇంట్రెస్టింగ్‌లీ సర్వీసెస్ విత్ ఎంత పర్సెంట్ అది? 22%. షేర్ లీడ్స్ డాష్ విత్ దేంతో? ట్రేడింగ్. ఎంత మార్జిన్‌తో లీడ్‌లో ఉంది? లీడ్ అడుగుతున్నాడు. 4%. సర్వీసెస్ అనేది ట్రేడింగ్ కన్నా కూడా 4% ఎక్కువగా ఉంది. ట్రేడింగ్ అనేది 18% మాత్రమే. ఈ విధంగా మనం ఏందంటే జస్ట్ ఇది లేకపోతే మనం సింపుల్‌గా చెప్పుకున్నాం చూసారా? వరుసగా ఇట్లా రాసుకో. ఇలా మామూలుగా ముందు మనం చెప్పుకున్నట్టు ద షేర్ ఆఫ్ సర్వీసెస్ ఈస్, ద షేర్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ హార్డ్‌వేర్ ఈస్, ద షేర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఈస్, ద షేర్ ఆఫ్ ట్రేడింగ్ ఈస్, ద షేర్ ఆఫ్ ఆటోమొబైల్ ఈస్. ఆ విధంగా 9 సెంటెన్స్‌లు వస్తాయి. అండ్ దిస్ ఈజ్ అని టైటిల్ ఒకటి పెట్టేస్తాం. టైటిల్ తర్వాత దిస్ ఈజ్ సెక్టార్ వైజ్ ఎఫ్‌డిఐ ఈక్విటీ అది రాసేస్తాం. ద షేర్ ఆఫ్ అని సింపుల్‌గా రాసేస్తాం. ఆ తర్వాత కూడా మనం ఈ విధంగా అయితే టెంప్లేట్ మేము రాయొచ్చు. అసలు చాలా పెద్దదిగా వచ్చిద్దనమాట. ఏందంటే స్లో లెర్నర్స్‌ని ఎంకరేజ్ చేయడానికి ఈ పద్ధతి అనేది వాడుతున్నాం. నేను చెప్పిన పద్ధతి అయితే ఈ విధంగా షేర్ ఆఫ్ సర్వీసెస్ ఇంకా ఈజీగా రాయొచ్చు. ఎనీహౌ కొంచెం నాకు బాగా వచ్చు. కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్‌లో రాయాలి అనుకునే వాళ్ళకి ఈ టెంప్లేట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని గనక మనం రాస్తే ఈ విధంగా మనకి వస్తుందనమాట టోటల్‌గా. అంటే రెండోది ఇందాక చూడకుండా ఉన్నటువంటి రెండో పార్ట్ అనమాట ఇది. ఆన్ ద హోల్ ద మాక్సిమం షేర్ బిలాంగ్స్ టు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్. మొత్తం మీద ఎంత పర్సెంటేజ్? 34%తో ఉంది కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ అనేది. అదర్స్ హ్యాస్ ద లీస్ట్ షేర్. అదర్స్ 1% ఉంది కదా అది. ద ప్రపోర్షన్ ఆఫ్ ద మినిమమ్ షేర్ ఈస్ 1%. ఫర్ మాక్సిమం ఏమో 34, మినిమం ఏమో 1%. ద సెకండ్ హైయెస్ట్ ప్లేస్ ఈజ్ టేకెన్ బై సర్వీసెస్ విత్ షేర్ ఆఫ్ 22%. సర్వీసెస్ అనేది ఏదైతే ఉందో అది 22% ఉంది. ఆటోమొబైల్ అండ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా యాక్టివిటీస్ హ్యావ్ ఈక్వల్ షేర్ విత్ 5% అండ్ 5% రెస్పెక్టివ్లీ. ఆటోమొబైల్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి 5%తో ఉన్నాయి. సేమ్ ఈక్వల్ షేర్. ఇంట్రెస్టింగ్లీ సర్వీసెస్ విత్ 22% షేర్ లీడ్స్ ట్రేడింగ్ విత్ 4% అనమాట. 4% తేడాతో లీడ్లో ఉంది సర్వీసెస్ అనేది. ఇంట్రెస్టింగ్గా ట్రేడింగ్ కన్నా కూడా సర్వీసెస్ అనే దానికి బాగా ఎఫ్‌డిఐస్ అయితే ఇన్ఫ్లో అయితే అవుతూ ఉన్నాయి. ఈ విధంగా టోటల్‌గా రాస్తే మనకి ఇంత మామూలుగా కనబడుతుంది కానీ రాసేటప్పటికి పేజీ దాటిపోతుంది. సింపుల్‌గా టోటల్ ఇదండి. దీనికి హెడ్డింగ్ మనం ఏం చేస్తామంటే ఎఫ్‌డిఐ ఈక్విటీ ఏదైతే మన టైటిల్ అక్కడ కనబడుతుందో ఆ టైటిల్‌నే మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. ఆ టైటిల్ ప్రకారం ఎఫ్‌డిఐ ఈక్విటీ ఇన్‌ఫ్లోస్ ఏదైతే మనకు అక్కడ ఇచ్చారో ఆ పై చార్ట్ మీద ఇచ్చారో దాన్ని ఫాలో అవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా టైటిల్ పెడతారు. ద పై చార్ట్ షోస్ అనేసి ఈ టైటిల్‌లో ఏదైతే ఉందో ఓకేనా? సెక్టార్ వైజ్ అని ఉంది కదా! ఆ సెక్టార్ వైజ్ కూడా పెడదాం. ఏదైతే మనకి అక్కడ ఇవ్వడం జరిగిందో పై చార్ట్ ముందు యాజ్ ఇట్ ఈస్‌గా మనం టైటిల్ అనేది పెట్టేయడం అనేది జరుగుతుంది. అదిగోండి
సెక్టార్ వైజ్ అన్నాడు కదా, సెక్టార్ వైజ్ అనేది మనం ఆ విధంగానే పెట్టడం అయితే జరుగుతుంది. తర్వాత మళ్ళీ పెట్టిన తర్వాత ద పై చార్ట్ షోస్ అనేసి మళ్ళీ టైటిల్ రాస్తాం. ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో రాస్తాం. దెర్ ఆర్ 9 కాంపోనెంట్స్ ఇన్ ద డయాగ్రామ్. ద చార్ట్ హ్యాస్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇయర్ 2022 నుంచి 2023 వరకు ఉంది మొత్తం మీద అనేసి రాస్తాం. మనం యాక్చువల్గా ఇలా కాకుండా మనం కూడా ఇంకా సింపుల్ పద్ధతి మనం చూస్తూనే వచ్చాం, ముందుగానే చెప్పుకున్నాం. ఏంటంటే ఇలా పై చార్ట్ ఇచ్చినప్పుడు ఈ టైటిల్నే మనం యాజ్ ఇట్ ఈస్ ఇందాక ఏదైతే పద్ధతి ఫాలో అయ్యామో టైటిల్ పెట్టేస్తాం. పై చార్ట్ షోస్ అనేసి ఇదంతా రాసేసి దేర్ ఆర్ 9 కాంపోనెంట్స్ ఇన్ ద డయాగ్రామ్ అని రాస్తాం. ఇక్కడ నుంచి మనం మారుస్తాం. ఎలా మారుస్తాం అంటే అది కూడా చెప్పుకున్నాం కదా. ద షేర్ ఆఫ్ సర్వీసెస్ ఈస్ ఎంతైతే ఇక్కడ ఆ రంగును బట్టి 22%. ద షేర్ ఆఫ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఈస్ 34%. ద షేర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఈ రంగు ఎక్కడుంది, ఇక్కడుంది, 4%. 4% అనేసి ఈ విధంగా 9 వస్తాయి. అలా రాసేయచ్చు. ఇంకొంచెం అదనంగా రాయాలి అనుకుంటే ఈ పద్ధతిని ఫాలో అయ్యొచ్చు. ఇదేంటంటే అధికారికంగా టెంప్లెట్ ప్రకారం ఇవ్వబడింది కాబట్టి ఈ పద్ధతిలో కూడా కొంచెం అడ్వాన్స్డ్గా రాయాలి అనుకున్న వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించండి. ఈ విధంగానే మీకు చక్కగా సులభంగా ఉన్న డిఫరెంట్ వే ఆఫ్ మెథడ్స్లో రాసేటటువంటి ఈ వీడియోస్ కావాలంటే సింపుల్గా మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ప్లేలిస్ట్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐకార్డ్స్ ద్వారా కూడా వస్తూ ఉంటాయి, ఎండ్ స్క్రీన్ ద్వారా కూడా మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.